జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు. తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించే ప్రజలకు మంచి సేవలు అందించడానికి కార్యాచరణ రూపొందించాలన్నారు రేవంత్ రెడ్డి. నేను మీరు వేరు కాదన్నారు. మనం కలిస్తేనే ప్రభుత్వం అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ రావాలని కార్మికులు కోరుకున్నారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో తామున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సులు పెంచాం, నియామకాలు పెంచాం, ఆదాయం పెంచామని చెప్పారు. కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లనే ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థగా నిలిచిందన్నారు సీఎం. గాజుల రామారంలో బస్ టెర్మినల్ కోసం 100 ఎకరాలు కేటాయించామని గుర్తు చేశారు. ఇక శంషాబాద్లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ను నిర్మిస్తున్నామన్నారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామన్నారు. డీజిల్ ఖర్చు తగ్గించడానికి ఈవీ బస్సులను తీసుకురావాలన్నారు. ఇక ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు సీఎం రేవంత్. పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను తాము చేపట్టామని గుర్తు చేశారు సీఎం రేవంత్. ఆర్టీసీ సమస్యలు ఏవైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించారని తెలిపారు. యూనియన్లు విలీనం లాంటి అంశాలపైన ప్రణాళికబద్దంగా కార్మిక సంఘాలే చర్చించుకొని నిర్ణయం చెప్పాలన్నారు సీఎం. ఇక రాజకీయ ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఆర్టీసీ అప్పులపైన ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఆర్టీసీని బాగు చేసుకునే అవకాశం కార్మికులపైనే ఉందన్నారు రేవంత్ రెడ్డి. సంస్థ ఆగిపోతే ఊపిరి పోయినట్లేనని, సంస్థకు నష్టం జరిగే పనులు చేయొద్దన్నారు. శంషాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన యాక్సిడెంట్లో ఒకే కుటుంబానికి చెందిన 6 చనిపోగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు పోలీసులు. ప్రమాద సమయంలో కారు అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఓఆర్ఆర్లోని ఎమర్జెన్సీ దారిలోనే లారీ పార్కింగ్ చేశారన్నారు. రోడ్ యాక్సిడెంట్కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగినటువంటి కారు లారీ ప్రమాదంలో అయితే 6 మంది చనిపోవడం జరిగింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మనం ఒకసారి ప్రస్తుతం ఘటన జరిగినటువంటి స్థలాన్ని గమనించినట్లయితే సాయంత్రం 4 గంటల సమయంలో ఇటు యాదగిరిగుట్ట అదేవిధంగా స్వర్ణగిరి టెంపుల్లో దర్శనం చేసుకుని వస్తున్నటువంటి రెండు జంటలు వస్తున్నటువంటి కారులో అయితే సుమారు 7 మంది ఉన్నారు. 7 మందిలో ఒకసారిగా ఆగి ఉన్నటువంటి లారీని కారు ఢీకొట్టిన క్రమంలో అయితే 6 మంది స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఒకరు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే పోలీసులు చెప్తా ఉన్నారు. వీరందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి వారిగా తెలుస్తుంది. మనం ముఖ్యంగా వీళ్ళ వివరాలు గమనించినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి బీడీ కంపెనీ వ్యాపారి బుల్లి రాజు సంబంధించినటువంటి కొడుకు, కూతురు ఇద్దరు కూడా వారి భార్య అదేవిధంగా వారి దంపతులతో కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో అయితే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే బుల్లి రాజుకు సంబంధించినటువంటి బుల్లి రాజు కొడుకు, కోడలు అదేవిధంగా మనవరాలు ముగ్గురు కూడా, బుల్లిరాజు కొడుకు శివ, కోడలు రాజేశ్వరి, మనవరాలు రిషిత, ఈ ముగ్గురు కూడా ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా ఇదే కారులో ప్రయాణిస్తున్నటువంటి బుల్లిరాజు కుమార్తె శ్వేత, అల్లుడు శ్రీనివాస్, ఇద్దరు మనుమళ్ళు కృష్ణచంద్ర, మాధవ్ కూడా ఈ జర్నీలోనే ఉన్న క్రమంలో ఇటు బుల్లిరాజుకు సంబంధించినటువంటి కుమార్తె శ్వేత ప్రస్తుతం గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కారు ప్రమాదంలో అల్లుడు శ్రీనివాస్తో పాటు ఇద్దరు మనుమళ్ళు కృష్ణచంద్ర, మాధవ్లు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే ఇటు బుల్లిరాజుకు సంబంధించినటువంటి పెద్ద కొడుకు శివ అదేవిధంగా కోడలు రాజేశ్వరి, మనమరాలు రిషిత, వీళ్ళు ముగ్గురు కూడా సనత్ నగర్లో నివాసం ఉంటారు. రాజేశ్వరి FCIలో ఉద్యోగిగా పనిచేస్తుండగా శివ తన తండ్రికి సంబంధించినటువంటి బీడీ కంపెనీ సంబంధించినటువంటి వ్యాపారాన్ని చూసుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా బుల్లిరాజుకు సంబంధించినటువంటి కూతురు శ్వేత, అల్లుడు శ్రీనివాస్, ఇద్దరు మనుమలు కూడా వాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటారు. వేసవికాల సెలవులు ఇవ్వడంతో అయితే ఇటు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నటువంటి బుల్లిరాజు పెద్ద కొడుకు శివ రాజేశ్వరి వద్దకు అయితే రావడం జరిగింది. సో ఇటు సెలవులు ఇవ్వడంతో దైవ దర్శనం కోసం యాదగిరిగుట్టకు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకైతే 2 కుటుంబాలు కూడా ప్రయాణమై వెళ్ళడం జరిగింది. ఉదయం 5 గంటలకు వెళ్ళినటువంటి క్రమంలో
కొంత నిద్ర సరిపోకనే ప్రమాదం జరిగి ఉండొచ్చు అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో 6 మంది చనిపోవడం జరిగింది. ప్రస్తుతం బీడీ కంపెనీ యజమానికి సంబంధించినటువంటి కూతురు శ్వేత అయితే శంషాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతామని, తన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే వైద్యులు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఈ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో రోడ్డులో ఆగి ఉన్నటువంటి లారీ ఏదైతే ఉందో అది ఎమర్జెన్సీ లైన్ కంటే లోపలికి ఆగి ఉంది. సో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అతి వేగంతో వచ్చి కారు ఢీకొట్టినటువంటి ప్రమాదంలోనే ఒకే కుటుంబానికి చెందినటువంటి 6 మంది ప్రాణాలు కోల్పోవడం అనేట్లయితే ఇప్పటికే పోలీసులు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదును బుల్లిరాజు చిన్న కుమారుడు శిరీష్ వద్ద నుంచి అయితే ఫిర్యాదు స్వీకరించి అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఏరా ఆసుపత్రికి తరలించి అంతేకాకుండా కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రమేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు ఫ్యూచర్ సిటీ అడ్మిన్ జాయింట్ సిపి చందనా దీప్తి. హైస్పీడ్ కారణంగా కారు టైర్ డ్యామేజ్ అయి ఉండొచ్చన్నారు సిపి. ప్రమాదం జరిగిన సమయానికి ముందు టోల్గేట్ల వద్ద ఓఆర్ఆర్ పై ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని చెప్పారు సిపి. ఈ ప్రమాదంలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందన్నారు సిపి. 4 గంటల ప్రాంతంలో ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ 16 తొండుపల్లి విలేజ్ లిమిట్స్ లో ఈ దారుణమైన యాక్సిడెంట్ జరిగిందని ఇన్ఫర్మేషన్ రాగానే రెస్క్యూ టీమ్ అండ్ పోలీస్ చాలా త్వరగా రీచ్ అవ్వి కార్ ఏదైతే ఉందో కంప్లీట్లీ డ్యామేజ్ అయింది. టోటలీ లెఫ్ట్ సైడ్ కి డీవియేట్ అయిపోయి అక్కడ పార్క్ చేసి ఉన్నటువంటి ఒక లారీ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇట్ వాస్ పార్క్డ్. ఆ లారీని డాష్ ఇచ్చి కంప్లీట్ గా ఆ లారీ కిందకు వెళ్ళిపోయింది. ఎక్సెప్ట్ ద లాస్ట్ డిక్కీ పార్ట్ ఎంటైర్ vehicle got crushed and with the help of cranes they got it out. Unfortunately 6 members death ki gurayaru and one lady she's in the hospital. Her condition is, we are hoping it will improve, but she's unconscious right now. సో ఈ ఫ్యామిలీ అందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, ఈ 7 మెంబర్స్ కూడా. వీళ్ళందరూ పొద్దున యాదగిరి గుట్టలో దేవుడి దర్శనం చేసుకుని దే వెంట్ టు స్వర్ణగిరి అండ్ స్వర్ణగిరి నుంచి వాళ్ళు సనత్ నగర్కి ప్రయాణమయ్యి వెళ్తున్నారు. పార్క్డ్ లారీ కంప్లీట్లీ లెఫ్ట్లో పార్క్ చేయబడింది అండ్ ఇట్ ఈస్ క్యారింగ్ లోడ్ ఆఫ్ సమ్ రైస్ హస్క్ అండ్ గ్రెయిన్స్ అండ్ అది తాడు ఓడిపోతే పైన అది టై చేయడానికి వాళ్ళు పక్కకి పెట్టుకుని డ్రైవర్ అండ్ క్లీనర్ పైన టాప్ కి వెళ్లి దే వర్ ట్రైంగ్ టు టైట్ బ్యాక్. ఆ సమయంలో ఈ యాక్సిడెంట్ జరగడం జరిగిందని తెలుస్తుంది. కాంగ్రెస్ సర్కార్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మికుల సంక్షేమం కోసం అసెంబ్లీలో చట్టం చేశామని నిన్ననే గవర్నర్ కూడా ఆమోదం తెలిపారన్నారు. నెల రోజుల్లో రూల్స్ ఫామ్ చేసి గిగ్ వర్కర్ల చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్తో కలిసి హాజరయ్యారు వివేక్. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు గిగ్ వర్కర్ల చట్టం తీసుకొచ్చామని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించింది ప్రభుత్వం. త్వరలోనే హమాలీల సంక్షేమం కోసం బోర్డును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఏటీసీ సెంటర్లలో కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మనము కార్మికులకు ఎక్కువ ట్రైనింగ్ చేయాలి, మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకునే అవసరం ఉంది. అదే ఆలోచనతో మనకు ఇంతమంది కర్మాగారుల అవసరము, వీళ్ళందరికీ మంచిగా ట్రైనింగ్ చేయాలి అని చెప్పి 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన టాటాస్ వారితో ఒక ఒప్పందం చేసుకొని 4,000 కోట్ల రూపాయలతోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. కార్మికుల సంక్షేమం కోసం పనిచేసిన పి జనార్దన్ రెడ్డి పేరుతో వచ్చే ఏడాది నుంచి పీజేఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమంలో కూడా పీజేఆర్ కీలకంగా పనిచేశారని గుర్తు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇదొక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేమిద్దరం చర్చించిన తర్వాత
అవార్డుని కూడా ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరము దీని ఏదైతే విధి విధానాలు ఈ అవార్డు గురించి చేయాలో ఈ సంవత్సరం చేసుకొని వచ్చే సంవత్సరం డెఫినెట్లీ మనం ఈ అవార్డు ఇస్తాం. సమాజంలో మానవీయ కోణం పెరగడం లేదని ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పనిచేసే కార్మికులను స్థాయిని చూడకుండా వాళ్ల కష్టసుఖాలను తీర్చినప్పుడే సంతృప్తి ఉంటుందన్నారు. గిగ్ వర్కర్ల చట్టం చేయడంలో కీలక పాత్ర వహించిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని అభినందించారు మంత్రి జూపల్లి. కార్మికులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న పిల్లలు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు చాలా వేరే లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందుకే చట్టాలు చేయాలి, చట్టాలను అమలు చేసే కార్యక్రమం చేయాలి. ఇప్పటికే ఈ గిగ్ వర్కర్స్ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన వివేక్ గారు కూడా దాన్ని చొరవ తీసుకొని వాళ్ళకి న్యాయం చేసేటువంటి ఏర్పాటు ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికే కాకా తీసుకొచ్చిన పెన్షన్స్ కార్మికులకు ఇస్తున్నామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అదే 500 రూపాయల పెన్షన్ వస్తోందని దానిని పెంచే వరకు పార్లమెంట్లో పోరాటం చేస్తానన్నారు. తాము ఎప్పుడూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రత్యేకంగా పెన్షన్ విషయానికి వస్తే దాదాపు ఒక 25-30 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ ఫండ్ ఏదైతే కాకా వెంకటస్వామి గారి హయాంలో అప్పుడు రిలీజ్ చేసినారో ఆ పెన్షన్ ఇప్పటికీ అంతే పెన్షన్ ఉన్నది. ప్రతిసారి నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ పెన్షన్ పెంచాలా, 10,000 రూపాయలు చేయాలని చెప్పి పార్లమెంట్లో కూడా నేను గట్టిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఆనాడు సింగరేణి సంస్థను కాపాడడానికి కాకా వెంకటస్వామి 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని గుర్తు చేశారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. తమ కుటుంబం నుంచి వివేక్ వెంకటస్వామి తండ్రి స్థానంలో ముందుకు సాగుతున్నారన్నారు. తామంతా కాకా డైరెక్షన్ లో పనిచేస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే వినోద్. నాన్నగారి దగ్గర 2-3 అడ్వైజర్లు ఉండే. వినోద్ రాయ్ అనే ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. ఆయన అన్నాడు, ప్రొవిడెంట్ ఫండ్ ఈఎస్ఐకు సంబంధించిన డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి సార్, దాన్ని తీపించుకొని పెన్షన్ తీసుకోండి. పెద్దలు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే కూర్చొని మాట్లాడి అదే టైంలో దాదాపు 15-20 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఇవాళ ప్రొవిడెంట్ ఫండ్ పెద్దల వెంకటస్వామి గారు ఇచ్చింది దాదాపు 5-6 కోట్ల ప్రజలకు యావత్ భారతదేశంలో దొరికిన అవకాశం ఉంది. ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు కార్మిక శాఖ కమిషనర్ దాసరి హరిచందన. టామ్కామ్ ద్వారా కూడా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో 15,000 మంది విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ పొందే విధంగా చూస్తామన్నారు కమిషనర్ హరిచందన. మనము వర్కర్స్ వెల్ఫేర్ అండ్ వర్కర్స్ రైట్స్ తెలంగాణ ప్రభుత్వానికి ఎంత ఇంపార్టెంటో ఈ గత 2.5 సంవత్సరాల్లో చాలా వరకు మనము చాలా ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరిగింది వెల్ఫేర్ కోసం, వర్కర్స్ రైట్స్ కోసం. అదేవిధంగా మనము ఓవర్ లాస్ట్ 2.5 years మనము ఇండస్ట్రియల్ డైలాగ్ చాలా ప్రయారిటైజ్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున. 3,710 ఇండస్ట్రియల్ రిస్యూట్స్ మనము రిసీవ్ చేసుకుంటే దీంట్లో 2,984 సక్సెస్ఫుల్గా క్లియర్ చేయగలిగాము. దీంట్లో ప్రముఖమైనది మన ఆర్టీసీ సమ్మె రిజల్యూషన్. కార్మిక విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి శ్రమశక్తి అవార్డులను ప్రదానం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం కార్మిక, ఉపాధి, పరిశ్రమల శాఖకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు సివి ఆనంద్. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా బాధ్యతలను అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు శ్రమిస్తారన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ విభాగానికి ప్రత్యేక ఇమేజ్ ఉందన్నారు. సాంకేతికతను వినియోగించుకోవడంలో రాష్ట్రం నంబర్ 1 స్థానంలో కొనసాగుతుందని తెలిపారు డీజీపీ సివి ఆనంద్. హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో సివి ఆనంద్కు పోలీసు ఉన్నతాధికారులు ఆహ్వానం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత డీజీపీగా బాధ్యతలు చేపట్టారు సివి ఆనంద్. 1991 బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో మావోయిస్టు సవాళ్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు.
సైబర్ నేరాలను అరికట్టడంలో జిల్లా ఎస్పీలు క్రియాశీలక పాత్ర పోషించాలని ఆదేశించారు డీజీపీ సివి ఆనంద్. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఇందుకోసం ఈగల్, నార్కోటిక్ విభాగాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు డీజీపీ సివి ఆనంద్. మా డిపార్ట్మెంట్ పనితీరు ఏదైతే ఉందో దాన్ని సమీక్షించి వచ్చే రోజుల్లో ఏవైతే సమస్యలు మనం ఇప్పుడే దాని గురించి చర్చించాము, పునర్వ్యవస్థీకరణ జరిగే అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. కొత్త తరం ఏదైతే వస్తుందో టెక్నాలజీ వాడుకోవడం, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఒక ఉదాహరణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సిగ్నల్స్ని సింక్రొనైజ్ చేసుకోవడం, గూగుల్ లాంటి సంస్థలు వాళ్ళ ఏ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం వాడుకుంటే అవకాశం ఉంటుంది. మహిళల భద్రత, చిన్నారుల అక్రమ రవాణా వంటి నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు సివి ఆనంద్. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల డీటెయిల్స్ ను ప్రభుత్వానికి ఇస్తామని తెలిపారు. నియామక ప్రక్రియ, శిక్షణలో మార్పులు తీసుకురావడంతో పాటు ఏఐను ఉపయోగిస్తామన్నారు డీజీపీ సివి ఆనంద్. తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వాడుకోవడం దాంట్లో చాలా సమర్థవంతంగా వారు చేస్తూ ఉన్నారు. అది ఇంకా పెంపొందించి ఇప్పుడు కొత్త టూల్స్ ఏవైతే వస్తున్నాయో ఏఐ పరంగా అవి కూడా వాడుకొని నేర దర్యాప్తు అనేది చేయడానికి ప్రయత్నిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ ఫైనల్ స్టేజ్ కు చేరుకుందన్నారు డీజీపీ సివి ఆనంద్. త్వరలోనే కేసును సమీక్షించి ఫైనల్ ఛార్జిషీట్ కోర్టులో దాఖలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ సమస్య క్లిష్టంగా మారుతోందన్నారు. స్టూడెంట్స్, యువతపై డ్రగ్స్ ఎఫెక్ట్ కనిపిస్తున్నట్లు చెప్పారు. విద్యాశాఖతో కలిసి పోలీసు శాఖ డ్రగ్స్ పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు సివి ఆనంద్. దాదాపుగా పూర్తయినట్టు అనిపిస్తుంది. తొందరలో దాన్ని పూర్తి చేసి నేను ఒకసారి సమీక్షించి we will take the further action in that. తెలంగాణలో నక్సలిజాన్ని కట్టడి చేయడంలో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు డీజీపీ సివి ఆనంద్. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసంతో పాటు ఉపాధి మార్గాలు చూపిస్తోందన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు డీజీపీ సివి ఆనంద్. మే 3వ తేదీన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ నరేంద్రబాబు. విద్యార్థులు సమయపాలన పాటించాలని సూచించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ నరేంద్రబాబు. నీట్ పరీక్ష మే 3వ తారీఖున జరగబోతోంది. మీ అందరికీ తెలిసిందే, ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తల్లిదండ్రుల, విద్యార్థుల కోరిక డాక్టర్ అవ్వటం. ఈ డాక్టర్ కళ అనేది 10th తర్వాత స్టార్ట్ అయ్యి కొంతమంది 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకోగలుగుతున్నారు, కొంతమంది 3-4 సంవత్సరాలు కూడా పడుతుంది. అటువంటి కాంపిటీషన్లో ఈ రోజున నీట్ ఎగ్జామినేషన్ జరుగుతోంది. సుమారుగా ఆల్ ఇండియాలో 20 లక్షల నుంచి 25 లక్షల మంది పోటీ పడుతుంటే మనకున్న మెడికల్ సీట్లు, ఫ్రీ సీట్లు 1,00,000 మాత్రమే. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 60,000 నుంచి 70,000 మంది విద్యార్థులు పోటీ పడుతుంటే అందులో మనకున్న సీట్లు, ఫ్రీ సీట్లు అయితే కనుక సుమారుగా 4,000 మాత్రమే. అదే తెలంగాణలో చూసుకుంటే ఒక 70,000 మంది కనుక మనకి నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి పోటీ పడుతుంటే సుమారుగా 7,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉన్నాయి. కానీ ఈ ఎగ్జామ్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్. నేషనల్ వైడ్గా, ఇండియా వైడ్గా ఈ 20-25 లక్షల మంది ఒక్క నీట్ ఎగ్జామ్ మాత్రమే రాస్తున్నారు. మరి ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఎన్టీఏ అనే ఒక ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ద మెడికోస్. కానీ ఎగ్జామ్ అనేది ఇన్ని లక్షల మందికి ఒకేసారి ఆఫ్లైన్లో ఒకే టైంలో ఒకే రోజు జరగటం అనేది చాలా కష్టమైన పని, నిజమే. కానీ దానికి చాలా ప్రణాళికాబద్ధంగా ఎన్టీఏ గవర్నమెంట్స్, డిఫరెంట్ స్టేట్స్ గవర్నమెంట్స్కి ఇచ్చి, గవర్నమెంట్స్ ఈరోజు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ రేపొద్దున ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. మరో మెగా లీగ్ ని నిర్వహించేందుకు ముందుకొచ్చింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.
ఇందుకు సంబంధించిన లోగోని స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు, సినీ హీరో వెంకటేష్ లాంచ్ చేశారు. గ్రామీణ స్థాయిలో టాలెంట్ ఉన్న ప్లేయర్ల కోసం ఈ తెలంగాణ 20 లీగ్ నిర్వహిస్తున్నామని తెలిపింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. తెలంగాణ 20 లీగ్ లోగోని సినీ హీరో వెంకటేష్, స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు లాంచ్ చేశారు. ఈ లీగ్లో 8 జట్లు పాల్గొంటాయని తెలిపింది హెచ్సీఏ. 21 రోజుల్లో 32 మ్యాచ్లు నిర్వహిస్తామన్నారు. ఈ మెగా లీగ్ టాలెంట్ ఉన్న ప్లేయర్లకు ఉపయోగపడుతుందన్నారు హెచ్సీఏ ప్రతినిధులు. ఇప్పటికే లోగోను ఆవిష్కరించిన హెచ్సీఏ ఈ నెల 15, 16వ తేదీల్లో 8 జట్లను ఫైనల్ చేయనుంది. 160 మంది ప్లేయర్లకు ఆక్షన్ కూడా నిర్వహిస్తామని తెలిపింది హెచ్సీఏ. It's a real proud moment for Hyderabad Cricket Association. It's the birth of Telangana T20 Cricket League. Telangana has always produced passionate cricketers and passionate fans. So I think right from the gullies of Charminar to Opal Stadium, we're all there cheering for this wonderful game. 8 జట్ల కోసం 40 సంస్థలు పోటీ పడుతున్నాయి. క్లోజ్డ్ బిడ్డింగ్ ఆధారంగా 8 జట్లను ఎంపిక చేయనుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఈ లీగ్లో ఒక్కో జట్టులో 20 మంది చొప్పున మొత్తం 160 మంది ప్లేయర్లు ఆడనున్నారు. ఒక్కో టీంలో 4 ప్లేయర్లు జిల్లాకు చెందిన వారే ఉంటారు. మన తెలంగాణలో మన ప్రీమియర్ లీగ్ జరగకపోవడంతో మన పిల్లలు ఎస్పెషల్లీ క్రికెట్లో చాలా టాలెంట్ ఉన్న తెలంగాణ పిల్లలు ఆపర్చునిటీ కోల్పోతున్నారు. అట్లనే టెక్నికల్ స్టాఫ్ కూడా ఆపర్చునిటీ కోల్పోతున్నారు. ఆ ఉద్దేశంతో ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఇయర్ ఈ TG20 లాంచ్ చేస్తుంది. మనం ఫ్రాంచైజీ ఆఫర్ చేస్తాము. సెకండ్ క్లోజ్ అవుతుంది. దాంట్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అనుకోకుండా అసలు మేము ఇంత రెస్పాన్స్ ఉంటుంది అనుకోలేదు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. డెఫినెట్గా మనకు మంచి కంపెనీస్, మంచి సదుద్దేశంతో స్పోర్ట్స్ లవింగ్ కంపెనీస్ ఫ్రాంచైజీస్ తీసుకుంటాయని అనుకుంటున్నాము. ఫ్రాంచైజీలు తమ టీం సభ్యుల కోసం ప్లేయర్లను వేలంపాటలో కొనుగోలు చేస్తారు. దీంతో ప్లేయర్లకు అవకాశంతో పాటు డబ్బులు కూడా వస్తాయన్నారు ఫార్మర్ క్రికెటర్ అంబటి రాయుడు. ఈ లీగ్లో రంజీ టీంతో పాటు అమన్ రావు, తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్లు కూడా ఆడతారని తెలిపారు. Lot of stakeholders here for the association as well as Telangana cricket, and my only request is always make sure talent is given the right platform and the opportunity, and also I think in another 8 years it's going to be 100 years for Hyderabad Cricket Association. So the next 100 years should produce at least 5 times the number of international cricketers that we have produced in the past 100. మహారాష్ట్ర, విదర్భ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ లాంటి 26 రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు ఓన్ లీగ్లు ఉన్నాయన్నారు డీజీపీ సివి ఆనంద్. సక్సెస్ఫుల్ గా లీగ్ నిర్వహించి IPL కి ప్లేయర్లని అందిస్తోంది తమిళనాడు ప్రీమియర్ లీగ్. తెలంగాణ 20 లీగ్ నిర్వహించిన హెచ్సీఏని అభినందించారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్. No reason why an established cricketing center like Hyderabad will not succeed. And apart from getting talent which will represent the state, hopefully represent the country, and bring lots of pride and glory to all of us. It is a very sad state of affairs, but let us ensure that this league is not disturbed in future ever. Make it absolutely legally foolproof and absolutely transparent, with absolutely no one able to point any fingers at it. So that is my appeal to everyone involved. Please, for once, keep the cricketers in mind. HCA is existing because of cricketers. It's not vice versa. తెలంగాణ 20 లీగ్ తో టాలెంటెడ్ ప్లేయర్లకు మంచి అవకాశాలు వస్తాయన్నారు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్. భవిష్యత్తులో IPL టీమిండియాకి ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంటాయని ప్లేయర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ లో తాగునీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఒకప్పుడు రోజు విడిచి రోజు వచ్చిన మంచినీళ్లు ఇప్పుడు వారం రోజులు గడిచినా రావడం లేదంటున్నారు ప్రజలు. ముఖ్యంగా బస్తీల్లో నీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు బస్తీవాసులు. ఎండాకాలంలో నీటి అవసరాలు పెరుగుతుంటే సప్లై తగ్గిపోవడంతో ధర్నాలు చేస్తున్నారు జనం. ఎండల తీవ్రతకు హైదరాబాద్లోని బస్తీల్లో నీటి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. బోరబండ, యూసఫ్గూడ, బంజారాహిల్స్, నందీనగర్, జూబ్లీహిల్స్ బస్తీలు, మలక్పేట్, ముషీరాబాద్, చింతల్ బస్తీ, అంబర్పేట్, సనత్ నగర్, బాలానగర్, నాగోల్, బండ్లగూడ, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సరిగ్గా చేయడం లేదంటున్నారు ప్రజలు. గతంలో రోజు విడిచి రోజు వచ్చిన నీళ్లు ఇప్పుడు వారం రోజులైనా రావడం లేదన్నారు.
ప్రాంతాల్లో నీళ్లొచ్చినా లో ప్రెషర్తో సరిపోవడం లేదంటున్నారు ప్రజలు. గతంలో 2 గంటల పాటు వచ్చే నీళ్లు ఇప్పుడు గంట సేపు కూడా రావట్లేదని తెలిపారు. దీంతో ప్రజలు బోర్లు, ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ట్యాంకర్లకు ₹1000 ఖర్చు పెట్టాల్సి రావడంతో తమపై ఆర్థిక భారం పడుతుందంటున్నారు పేద మధ్యతరగతి ప్రజలు. ఒక్క బొట్టు నీళ్లు లేక చచ్చిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇది న్యాయమయ్యా మన వీళ్ళకు ఇప్పటిది. వాడు నల్లలు పెట్టాడు, అయ్యా 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 బాబు 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 అంటే బండి వేసుకొని ఉరుకుతాడు. నన్ను ఏడిచిన నీళ్ళు లేవు, మన లేవు, మా క్షణం లేదు. ఏడున్నాయా నీళ్ళు? నల్ల వేసుకుంటాడు, బండి వేసుకుని ఉరుకుతాడు. వాడు నీళ్ళు ఇస్తాడా? వాడు పిల్లలు కల్లోకి ఇంత పిల్లలు పెట్టుకొని ఉన్నారు. పనులకు పోతాం, కూలి నాలు చేసుకొని తిని బతికేటాళ్ళు ఎవరు నింపుతాడు నీళ్ళు? మేము పనులకు పోతే చెప్పు. ఎండాకాలం అనేది తెలియదు. కరెంట్ ఎంత ఎండాకాలంలో కరెంట్ అనేది తెలియదు. ఎండాకాలంలో మేము నీళ్ళ కానీ ఒక్క రోజు ట్యాంక్ కాడికి వచ్చింది తెలియదు. నీ కరెంటు పోయిందని తెలియదు. ఈయన వచ్చిండు, గ్యాస్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం, ఇంకా వాటర్ ట్యాంకులకు తిరుగుతున్నాం. ఎండాకాలం స్టార్ట్ అయింది, ట్యాంకుల పొడ తిరుగుతున్నాం. మాకు తాగడానికి నీళ్లు లేవు. ఏం ప్రభుత్వం ఏం చేస్తుంది? మాకు కాంగ్రెస్ వచ్చి మాకేం చేస్తుంది చెప్పండి. మాకు నీళ్లు కావాలి. నీళ్ళు ఇయ్యని కాంగ్రెస్ ఏం అదే ప్రభుత్వం ఏంది? ప్రజలను చూసుకోవాల్సింది కాదు. మేము నీళ్ళు లేక చచ్చిపోతుంటే మా ప్రభుత్వం ఉండి ఏం లాభం? మాకు వద్దు, మాకు నీళ్ళు ఇడుకోవాల్సిందే. నీళ్ళ డిమాండ్ చేస్తున్నాం, మాకు నీళ్లు కావాలి. నీటి ట్యాంకర్లను అమ్ముకుంటున్నారని మండిపడుతున్నారు బస్తీవాసులు. బస్తీలో నీటి సరఫరా సరిగ్గా చేయడం లేదన్నారు. రోజువారీ అవసరాలకు కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కనీస అవసరాలు కూడా తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అధికారుల దగ్గరకు వచ్చి మాకు నీళ్లు రావట్లేదు అని అంటే వచ్చి చూస్తాము, ఇక్కడ ఎయిర్ పట్టింది, అక్కడ ఎయిర్ పట్టిందని రోజు సతాయిస్తున్నారు తప్ప వాళ్ళకు కూడా మాకు తెలియట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడో తెలియట్లేదు. నేను చేస్తున్నాం అంటున్నారు. అది మేము అందరం కలిసి ఇక్కడ వచ్చి ధర్నాలు చేస్తే మాకు ఒక ట్యాంకర్ పంపిస్తే ఆ ట్యాంకర్ నీళ్ళని పట్టుకోవడానికి అందరు కొట్టుకొని కింద మీద పడి చచ్చిపోతున్నారు. అక్కడ వాటర్ రావట్లేవు. రోజు వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లం అని ఇక్కడ తవ్వుతున్నారు. అది ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ స్టడీ సర్కిల్ దగ్గర కూడా గుంత పట్టినరు. నిన్న మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కూడా సాల్వ్ కాలేదు. ఆ గుంత దగ్గర కూడా సాల్వ్ అయితే అది కరెక్ట్ అయితే సాల్వ్ అవుతుందా అంటే అది చెప్పలేమంటున్నారు. వాళ్ళకు కూడా తెలియట్లేదు అంటున్నారు. గత 10 రోజులకి వెళ్ళి వీళ్ళు ఏం చెప్తున్నారు అధికారులు, ఇది మొత్తం అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు ఈ ప్రాబ్లం అవుతున్నది. ఉన్నోళ్ళకేమో ట్యాంకర్లు పంపిస్తున్నారు, డబ్బులకు ట్యాంకర్లు అమ్ముతున్నారు. ఇంకొకటి ఒక్కొక్క ఇంచు వాటర్ వెళ్ళిపోతున్నాయి ఉన్నారు సంపన్న కుటుంబాలకు. వీళ్ళ గరీబ్ వాళ్ళకు బస్సులకు నీళ్ళు ఇస్తలేరు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పండి. ఇది గత 2 సంవత్సరాలకు వెళ్ళి ప్రాబ్లము మనకు స్టార్ట్ అయిపోయినది. గత 10 సంవత్సరాలకు వెళ్ళి వాటర్ ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా. మనకు 24 అవర్స్ వాటర్ ఇచ్చినారు, అధికారులు మంచిగా స్పందించేవాళ్ళు. ఇప్పుడు అధికారులు స్పందించట్లేదు, వాటర్ రావట్లేదు. ఇంకొకటి మా ఇళ్ళలో ఎవరైనా చనిపోయినా కానీ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు ఇవాళ నీళ్ళు లేక. ఇప్పుడు స్కూల్ పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th ఎగ్జామ్స్ మొన్న అయిపోయినాయి. ఇంకోటి వీళ్ళు ఎంసెట్, ఐసెట్ రాస్తున్నారు. పిల్లలకు కూడా కనీసం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి చదువుకునే పొజిషన్ లేరు ఇవాళ. 2014లో నగరానికి రోజుకు 650 MGD నీరు సరఫరా అయ్యేదని, ప్రస్తుతం కూడా అదే స్థాయిలో సరఫరా చేస్తున్నామని తెలిపారు జలమండలి అధికారులు. గతంతో పోలిస్తే కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్ భారీగా పెరగడంతో నీటి అవసరం కూడా పెరిగిందన్నారు. తక్కువ నీటిని ఎక్కువ మందికి ఇవ్వాల్సి రావడంతో సరఫరాలో అంతరాయాలు తప్పడం లేదన్నారు. ఇక గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు ఈ పరిస్థితి మారదన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో నీటి కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇప్పటికైనా జలమండలి అధికారులు స్పష్టమైన కార్యాచరణతో మంచినీళ్లను సరఫరా చేయాలని కోరుతున్నారు ప్రజలు. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదంటారు. రక్తాన్ని దానం చేయడం మానవ సేవ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు డాక్టర్స్. కానీ ఇప్పుడు బ్లడ్ బ్యాంకులలో రక్తం నిల్వలు తగ్గాయి. ఒకప్పుడు అడగక ముందే రక్తం దానం చేసే దాతలు ఇప్పుడు వేసవి కాలంతో బ్లడ్ డొనేట్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్లకు, దీర్ఘకాలిక రోగులకు రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్ బ్యాంకుల్లో ఆశించిన స్థాయిలో రక్తం నిల్వలు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. సరైన టైంలో 100 మందికి బ్లడ్ ఇవ్వాల్సి ఉంటే అందులో 60 నుంచి 70% మందికి మాత్రమే లభిస్తోంది. మిగిలిన వారు అనారోగ్యం బారిన పడడం, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సాధారణ రోజులతో పోల్చితే సమ్మర్లో బ్లడ్ లభించడం కష్టంగా మారుతోంది. విద్యార్థులు వేసవి సెలవులకు ఊర్లకు వెళ్లడం, ఉద్యోగులు వివిధ కారణాలతో రక్తం ఇవ్వకపోవడంతో అత్యవసర పేషెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
తలసేమియా రోగులకు 2 నుంచి 5 వారాలకు ఒక్కసారి రక్త మార్పిడి చేయాలి, లేదంటే వారి ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని తెలిపారు డాక్టర్లు. కానీ వారిని ఆదుకునేందుకు అనేక ఎన్జీఓలు ఫామ్ అయ్యాయి. పుట్టినరోజు, పెళ్లి రోజున బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ ఉండడంతో కాలేజీల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు తగ్గుతున్నాయంటున్నారు రెడ్ క్రాస్ డైరెక్టర్ పిచ్చిరెడ్డి. మేము ఒక 3 రోజుల కిందట ఈ కాలేజీ వచ్చి వైస్ ఛాన్సలర్ గారిని కలిసిన తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇది సమ్మర్ కాబట్టి బ్లడ్ షార్టేజ్ ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి మేము అన్ని కాలేజీలు తర్వాత ఐటీ పీపుల్ అంతా కలిసి ఇప్పుడు బ్లడ్ కలెక్ట్ చేసేదానికి చాలా శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. మా చైర్మన్ గారు, మా సెక్రటరీ గారు, CEO గారు వాళ్ళంతా కలిసి వాళ్ళ ప్రోత్సాహంతో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. నెలకు 1500 యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేస్తామని, అందులో 45 యూనిట్స్ తలసేమియా పేషెంట్స్ కి అందిస్తామని తెలిపారు రెడ్ క్రాస్ సభ్యులు. ఇతర బ్లడ్ బ్యాంకులతో పాటు హాస్పిటల్స్ కి రక్తాన్ని పంపుతామన్నారు. ప్రస్తుతం వేసవి కారణంగా బ్లడ్ నిల్వలు తగ్గాయన్నారు. మామూలుగా అయితే మేము 1500 యూనిట్స్ పర్ మంత్ కావాలి. అవి షార్టేజ్ లేకుండా అన్ని విధాలు కలెక్ట్ చేసుకొని ఎస్పెషల్లీ తలసేమియా చిల్డ్రన్ ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మా యూనిట్లోనే ప్రతిరోజు 40 నుంచి 45 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇవే కాకుండా రైల్వే హాస్పిటల్కు, బీబీ నగర్ ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు, నిమ్స్, అదర్ బ్లడ్ బ్యాంక్స్ కూడా మేము సప్లై చేస్తాం. కాబట్టి సో మీ ద్వారా మేము అందరికీ అప్పీల్ చేసేది ఏమంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్. మీరు ఒక్క డొనేషన్తో 3 లైవ్స్ సేవ్ చేస్తున్నారు. యువత బ్లడ్ డొనేట్ చేయాలని కోరారు రెడ్ క్రాస్ సభ్యులు. సంవత్సరంలో ప్రతి ఒక్కరూ 5 సార్లు బ్లడ్ ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు. అవసరం ఉన్నవారికి రక్తదానం చేయాలని కోరుతున్నారు డాక్టర్లు. పురాతన శాస్త్రాల ఆధారంగా దోష నివారణ యాప్ రూపొందించింది నగరానికి చెందిన ఆజా ఆస్ట్రోటెక్ సంస్థ. హైదరాబాద్లో ఫినిక్స్ గ్రూప్ డైరెక్టర్ శ్రీకాంత్, రిటైర్డ్ జిల్లా జడ్జి హేమంత్ కుమార్, టీ హబ్ మాజీ CEO శ్రీనివాసరావులు యాప్ను ఆవిష్కరించారు. పరాశర మహర్షి రచించిన ప్రాచీన వేద జ్యోతిష్య సూత్రాలను విశ్లేషించి యాప్ తయారు చేశామన్నారు. సాంకేతికత, పురాణాల మేళవింపుతో ప్రతి ఒక్కరి దోషాలు, సమస్యలు గుర్తించి పరిష్కరించే అప్లికేషన్ ప్రారంభించామన్నారు. వివాహాలు, గృహ ప్రవేశాల వంటి 19 కార్యక్రమాలకు ముహూర్తాలు పెట్టడానికి దోష నివారణ యాప్ సహాయ సహకారాలు అందిస్తోందన్నారు కంపెనీ CEO ఫణిరాజ్. వేదిక్ ఆస్ట్రాలజీని ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క యోగాలు, దోషాలు గుర్తించి వాటికి పరిహారాలను కల్పించే ఒక యాప్, దోష నివారణ యాప్ అనే దాన్ని ఈరోజు మేము మార్కెట్లోకి రిలీజ్ చేశాము. గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. ఇంతే కాకుండా దీనిలో ప్రతి మన జీవితంలో జరిగే మంచి మంచి సంఘటనకి మనం ముహూర్తం చూసుకుంటాము. హిందువులు ప్రతి ఒక్కరు కూడా ముహూర్తం చూసుకోకుండా ఏది చేయరు. వాళ్ళందరికీ కూడా ఒక మొబైల్ యాప్ ద్వారా ముహూర్తాలు వాళ్ళే జనరేట్ చేసుకునేలాగా వేదిక్ పంచాంగంలోని క్యాల్కులేషన్స్ అన్నీ మా సాఫ్ట్వేర్ ఇంజన్లో పొందుపరిచి వాళ్ళకు ముహూర్తాలు వచ్చేలాగా మేము చేశాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మా అందరికీ సపోర్ట్ చేయాల్సిందిగా. ఇది ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. మన తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని ఆశీర్వదిస్తే దీన్ని మేము నేషనల్ లెవెల్లో పెద్దగా తీసుకెళ్తామని ఆశిస్తున్నాము. హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణలో నివాసాలు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్. మాదాపూర్ సుందం చెరువు, ఉప్పల్, రామంతపూర్ చెరువు బాధితులతో హైడ్రా ఆఫీసులో కమిషనర్ సమావేశమయ్యారు. చెరువుల పరిధిలో ఉన్న గుడిసెలు, నివాసితులపై పూర్తి డీటెయిల్స్ సేకరిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యమన్నారు. గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తామన్నారు కమిషనర్ రంగనాథ్. 2024 జూలై 19కి ముందు నివాసం ఉన్న వారిని అర్హులుగా పరిగణిస్తామని తెలిపారు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చి చెరువుల వద్ద గుడిసెల్లో నివాసం ఉంటున్నారన్నారు. ఇక నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. చెత్త సేకరణ చేసేవారికి ఇల్లు అద్దె దొరక్క చెరువుల వద్ద నివాసం ఏర్పాటు చేసుకున్నారన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆధారాలతో జాబితా తయారు చేస్తామన్నారు రంగనాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.